మరి ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా మీకు ప్రెగ్నెన్సీ ఇప్పించడం కోసం ఆ భగవంతుడే ఒక వీడియో ద్వారానో స్నేహితుడి ద్వారానో తెలియజేసి ఇక్కడ వరకే తీసుకొచ్చారు. మరి మీ అందరూ వచ్చినప్పుడు ఇక్కడ టెస్టులని, మందులని, లేకపోతే ఇంకొక వేరేదని, డాక్టర్ గారిని కలవడం అని కొంచెం లేట్ అవుతుంది. ఆ టైంకి భోజనం టైంకే ఆకలి వస్తుంది కాబట్టి దానికోసం మళ్ళీ బయటికి హోటళ్ళకి పంపిస్తుంటే ఊరు కాని ఊరిలో దారి తప్పిపోతున్నారు. ఒక్కొక్కరు వర్షంకి తడిసిపోతున్నారు. అలాగే బయట బడ్డీల దగ్గర తిని మరి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అని చెప్పి మన మేడం గారు చెప్పడం, మరి మేము ఆగస్టు 2వ తారీఖు నుంచి వరుసగా 4 నెలల నుంచి నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద మన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ భోజనం పెట్టడం జరుగుతుంది. ఇది ఒక ప్రసాదంగా పెడుతున్నాం. ఎందుకు అన్నామంటే మీరు బిడ్డల కోసం చాలా చర్చిలకి, మసీదులకి, దేవాలయాలకు వెళ్ళారు, అక్కడ ఒక ప్రసాదం ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా దీన్ని మీరు ప్రసాదంగా భావించి స్వీకరించండి. మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా, యేసుప్రభుని కొలిస్తే యేసయ్య ప్రసాదంగా, అల్లాని కొలిస్తే అల్లా ప్రసాదంగా భావించి ఇది స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత 2వ పాయింట్ ఏంటంటే మీకు ఇది ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. ఎందుకు తీస్తున్నారు అంటే ప్రచారం కోసం కాదండి. కేవలము మనం ఎలాగైతే మీరు వీడియోలు చూసి ఇక్కడ వరకు వచ్చారో, నా గురించి తెలుసుకుని భగవంతుడు చూపించాడో, అలాగే ఈ వీడియో ఫోటో చూసి ఆ మిగతా డాక్టర్లు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి ఎలాగే భోజనం పెట్టుకోవచ్చు అనే ఆలోచనతో మేము ఇచ్చేస్తున్నాం. సంవత్సరానికి 500 రూపాయలు తీసుకుంటూ కూడా నేను నిరంతరము నిత్యాన్న ప్రసాద వితరణ కింద ఇలా భోజనం పెట్టుకోగలుగుతున్నప్పుడు నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్లు ఇంకా ఈజీగా పెట్టవచ్చు ఈ భోజన కార్యక్రమం. మరి ఎందుకు పెట్టలేకపోతున్నారంటే వాళ్ళకి ఐడియా వచ్చి ఉండకపోవచ్చు, మంచి మనసున్నా కూడా వాళ్ళకి ఆలోచన లేకపోతే చేసి ఉండకపోవచ్చు. మరి అలాంటి ఆలోచన కలగడానికి భగవంతుడు ఈ వీడియో ఫోటో వాళ్ళకు చూపించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా ఇబ్బందులు లేకోకుండా వాళ్ళ ద్వారా ఆహారం పెట్టించే ఏర్పాటు చేస్తారు అనే ఆలోచనతో మేము ఈ ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం తప్ప ఏదో ప్రచారం కోసం కాదని మనవి మీ అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మీ అందరూ కూడా ఈ ఆహారాన్ని తీసుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన సంతానం పొందాలంటే వీర్య వృద్ధికి, ధాతు పుష్టికి ఆహారం మూలాధారం అని గుర్తుపెట్టుకోవాలి. ఆహారం పట్ల మీరు శ్రద్ధ పెట్టాలి. బిడ్డ కోసం వచ్చారు కాబట్టి మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళాక కూడా ఇలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే విషయం తెలియడానికి మీకు ఓ బుక్ ఇవ్వడం జరిగింది. మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్లో ఏం తింటే మంచిది, ఏమి తగ్గిస్తే మంచిది అనేది మీకు వివరంగా చెప్పాం. అది ఎలా వండుకుంటే మంచిది అని మన మేడం పావని మేడం మీకు చక్కగా ఎక్కటి హబ్ అనే ఛానల్లో 500 వంటల వీడియోలు చేసి చూపించారు. అవన్నీ మీరు చూసుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వండుకోవచ్చు, కొసరి ఇద్దరు వడ్డించుకోవచ్చు. ఇంకా కుదిరితే క్యాండిల్ కూడా వెలిగించుకుని క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేయొచ్చు. ప్రేమగా మీరు ఎంత ప్రేమగా ఉంటే అంత తొందరగా ప్రేమ ఫలం వస్తుంది. ఆహారం వండుకునే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు, తినేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు మీకు ఈ విషయంగా చెప్తున్నాను నేను. ఇది చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకుని ఇది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. వండేటప్పుడు మంచి మనసుతో వండండి. మీ అమ్మ వండి ఎలా అయితే మీరు భవిష్యత్తు బాగుండాలి, నా బిడ్డ పైకి రావాలి, అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని అమ్మ ఎలాగైతే మరి మంచి మనసుతో వండుద్దో అలాగే మీరు కూడా మాకు బిడ్డ పుట్టాలి, మా ధాతు పుష్టికి, వీర్యవృద్ధికి ఆహారం ఉపయోగపడాలి, భగవత్ ప్రసాదంగా అనుకుంటూ వండుకోండి. ఖచ్చితంగా అలా చేసి తీరుతుంది. అలాగే మంచి మనసుతో మీరు స్వీకరించాలి. తినేటప్పుడు కూడా వేరే ఆలోచనలు లేకోకుండా ఫోన్లు, గేన్లు అన్నీ పక్కన పెట్టి చక్కగా దాన్ని ఆస్వాదిస్తూ తినండి. నోట్లో ఊరే లాలాజల రసంతో సహా మీరు చేతికి పట్టుకుని ఆహారాన్ని తినేటప్పుడు మీ చేతిలో సెన్సార్లు ఉంటాయి. అలా ముట్టుకోగానే నోట్లో లాలాజల రసం ఊరుతుంది, ఇక్కడ చూయింగ్ అవి లోపలికి వెళ్ళడానికి. అలాగే మీరు చూడండి, నిమ్మకాయని చూస్తే చాలు నోట్లో నీరు వరుతుంది. చూపు ద్వారా, నోటి ద్వారా, వాసన ద్వారా అన్ని రకాలుగా త్రికరణ శుద్ధిగా ఆహారాన్ని స్వీకరిస్తూ నాకు భగవంతుడు బిడ్డని ప్రసాదించడానికి ఆహారం మారబోతుంది అన్నట్టుగా భావిస్తూ మీరు ఆ ఆహారాన్ని తీసుకోవాలి. ప్రసాదంలాగా పులిహారం తింటే ఒట్టి పులిహారే, దానితో మంత్రాన్ని కలిపి ఒక మంత్రజలం జల్లిగానే తీసుకుంటే అది పులిహారల్లా ప్రసాదం అవుద్ది.
మరి క్రిస్మస్ అప్పుడు కూడా డిసెంబర్ 25న చాలామంది చర్చిల్లో ప్రేయర్లు చేస్తూ ఉంటారు అర్ధరాత్రి 12-1 గంట వరకు. పాస్టర్ గారి కోసం వెయిట్ చేస్తారు. ఎందుకు? బ్రెడ్ కోసం, ద్రాక్ష రసం కోసం రాత్రి 1 గంటకు కూడా లైన్లో నిలబడతారు. బయట బ్రెడ్ దొరకదా, ద్రాక్ష రసం దొరకదా? ఏమిటి దీనికి దానికి తేడా అంటే అక్కడ దేవుని ప్రార్థన బలం దాంట్లో చేరుంది. అలాగే ముస్లింలు హలాల్ చేస్తారు. మీరు అర్థం చేసుకోండి, మీరు ఏ మనసుతో అయితే ఆలోచన చేస్తూ ఆహారాన్ని స్వీకరిస్తారో అలాగే అది మారిపోద్ది. ఒకసారి భార్యలు ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి. బాగా మీ ఆయన్ని తిట్టుకుంటూ ఎదవచచ్చినోడు, మొదనష్టపోడు, వాళ్ళ అమ్మ చెప్పిన మాటల్లా వింటున్నాడు, వీడు మండ అని చెప్పి తిట్టుకుంటూ వండండి. ఖచ్చితంగా మీ ఆయన బజారుకి వెళ్ళి ఎవరినో ఒకరు తిట్టి వస్తాడు. నువ్వు గట్టిగా తిట్టావంటే నిన్నే తిట్టి వెళ్తాడు. చూడండి ఎంత స్పీడ్గా మారిపోద్దో మీరే అర్థం చేసుకోవచ్చు. ఆహారంలో శక్తి ఉంది. మీ ఆలోచన శక్తి దానికి చేరాలి, అది ఒక ప్రసాదంలాగా మారాలి అని చెప్తున్నా. మంచి మనసుతో నీ బిడ్డను పుట్టించే ప్రసాదంగా భావించి మీరు స్వీకరించాలి. అది ఇక మేము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా నేను రీజనల్ చైర్మన్గా ఉన్నాను. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల మొత్తానికి 110 క్లబ్బులకి రీజనల్ చైర్మన్గా ఉన్నాను. మేడం గారు మరి విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు. ఒకే ఫ్యామిలీలో భార్యాభర్తలిద్దరికీ 2 జిల్లా స్థాయి పోస్టులు అరుదుగా ఇస్తారు. ఎందుకు అలా ఇస్తారంటే సేవా కార్యక్రమాల్లో ఒకరికొకరు పోటీగా చేస్తున్నాం కాబట్టి ఇద్దరికి ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు ఎన్నో స్కూళ్ళకి మేము వెళ్ళి సైకిళ్ళు డొనేట్ చేయడం జరిగింది పిల్లలకి. అలాగే పెద్దవాళ్ళకి కాలేజీ ఫీజులు కట్టడం జరిగింది. చిన్న లేడీస్ గృహిణులకి కుటుంబ పోషణ నిమిత్తం కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇవ్వడం జరిగింది. అలాగే కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందించాం. స్కూల్లో పిల్లలకి మరి కంటి చూపు సమస్యల వల్ల బ్లాక్ బోర్డులు సరిగ్గా కనపడక హెడేక్లతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకయిందో తెలీదు తల్లిదండ్రులకి. వాళ్ళకి కంటి పరీక్షలు చేయించి ఐ స్క్రీనింగ్ చేసి కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇప్పిస్తున్నాం. అట్లాగే చిన్న విషయాలకే పిల్లలు సూసైడ్లు చేసుకుంటున్నారు. ఒక ఎగ్జామ్ తప్పామనో, సబ్జెక్టు ఫెయిల్ అయ్యామనో సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు చిన్న కారణాలకి. అలాంటి పిల్లలకి మానసికంగా ధైర్యం కలిగించడం కోసం స్కూళ్ళల్లో మోటివేషనల్ క్లాసులు ఇప్పిస్తున్నాం. ఇట్లా లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాటన్నిటిలోనూ మరి నా భార్య చక్కగా నాకు తోడుగా నీడగా ఉన్నారు. ఎక్కడైనా సరే భర్త ఏదన్నా ఖర్చు పెడుతుంటే వెనకాల భార్యలు మరి తెడ్డి వేసి ఆపుతూ ఉంటారు. నాశనం చేస్తున్నాడు, ఎదవ చచ్చినోడు, డబ్బంతా తగలేస్తున్నాడు అని తిట్టుకుంటారు. కానీ అలాంటిది కాదు నా భార్య. ఆవిడ విజయవాడ కొండ మీద ఉన్న కనక దుర్గమ్మ ఒక కొండ మీద ఉంటే ఇంకో కొండ మీద మేరీ మాత ఉంది. ఈ ఇద్దరు అమ్మలు కలిసి ఈ అమ్మలోకి, పావని అమ్మలోకి వచ్చి మీ విజయవాడ వచ్చిన మీ ఆకలి తీర్చడానికి బిడ్డల కింద తల్లిలాగా ఆలోచించింది కాబట్టే ఇంతటి గొప్ప మరి ఆలోచన ఆవిడకి వచ్చింది. వీరికి భోజనం పెట్టాలి అని ఆలోచన ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరికీ రాని ఆలోచన. ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇలాంటి కార్యక్రమం లేదు. ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి లేదు. అలాగని మనము మరి 500 ఫీజు సంవత్సరానికి తీసుకుంటూ ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా 15,750 మందికి ప్రపంచంలో ఫస్ట్ టైం అంతమందికి ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెప్పించిన ఏకైక డాక్టర్గా మనం నిలబడ్డాం. అందుకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంటు 3 సార్లు ఉత్తమ వైద్యుడిగా అవార్డు ఇచ్చారు. అలాగే అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది, మదర్ తెరీసా అవార్డు వచ్చింది. అలాగే రీసెంట్గా కూడా మన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, అలాగే మా విజయవాడ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారు, నేను పుట్టిన దివిసీమ మా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు, వీళ్ళందరూ కలిసి పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు నాకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకంటే తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచింది ఎన్టీఆర్. ఈరోజు మరి ఇంతమందికి 15,750 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించిన ఏకైక డాక్టరు, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. ఆయన మన తెలుగువాడు కదా అని వాళ్ళు మే 28న మరి నాకు అది ఇవ్వడం జరిగింది. మే 28 ఎన్టీఆర్ పుట్టినరోజు, మే 28 డాక్టర్ వైఎస్ బాబు పుట్టినరోజు. ఎన్టీఆర్ పుట్టింది కృష్ణా జిల్లా,
మరి డాక్టర్ వైఎస్ బాబు పుట్టింది కృష్ణా జిల్లా. ఎన్టీఆర్ తాగింది కృష్ణా నది వాటర్, డాక్టర్ వైఎస్ బాబు తాగుతుంది కృష్ణా నది వాటర్. ఎన్టీఆర్ ఇక్కడే విజయవాడలోనే ఉద్యోగం చేసేవారు. డాక్టర్ వైఎస్ బాబు విజయవాడలోనే ఉద్యోగం చేస్తూ ఎన్టీఆర్ ఉద్యోగం మానేసి సినీ రంగంలోకి, రాజకీయ రంగంలోకి వెళ్ళారు. డాక్టర్ వైఎస్ బాబు కూడా ప్రభుత్వ ఉద్యోగం మానేసి ఈ సేవా కార్యక్రమంలో, ప్రజాసేవ కార్యక్రమంలో ఉన్నాడు. ఎందుకనంటే రాజకీయ రంగంలోకి వెళ్ళకోకుండా దీంట్లో ఎందుకున్నారంటే, రాజకీయ రంగంలో 5 ఏళ్ళకు ఒక్కసారి మనకి మరి ఒక లిమిట్ ఉంటుంది, ఇక్కడ లిమిట్ లేదు. భగవంతుడు ఆదేశించినంతకాలం, భగవంతుడు సమయం ఇచ్చినంతకాలం ఆయన ఎవరికైతే బిడ్డని ఇవ్వాలనుకున్నాడో అది మన చేతుల ద్వారా ఆ దారి చూపించడానికి ఆయన భగవంతుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అని భావించి ఒక పవిత్రమైన కార్యంగా ఈ పని చేసుకుంటూ మేము వెళ్తున్నాం. అందుకే మీకు ఇది ఒక దేవాలయం. ఇక్కడ ఈ ప్రసాదం మీరు స్వీకరించి చక్కగా మీరు ఒక బిడ్డని కనండి. పండంటి బిడ్డని, ఆ లోకరక్షకుడు లాంటి బిడ్డని కనడానికి కాబోయే మాతృదేవతగా, పితృదేవతగా భగవంతుడు మిమ్మల్ని సెలెక్ట్ చేశాడని గుర్తించండి. ఆ బిడ్డని ఇవ్వడానికి వైద్యో నారాయణో హరిగా మీకు దారి చూపించడానికి నన్ను సెలెక్ట్ చేశాడని భావించండి. చక్కగా ఈ ప్రసాదాన్ని స్వీకరించండి. అతి తొందరలోనే మీరందరూ కూడా అమ్మా నాన్నలు అవ్వాలని, మాతృదేవత పితృదేవతలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏ కోరికలు అయితే పెట్టుకున్నారో ఆ కోరికలన్నీ చక్కగా సఫలీకృతం అవ్వాలని చెప్పి, ఈ ఆహారం ద్వారా అది అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే ఈ మంచి ఆలోచన ఇచ్చిన మేడం గారిని కూడా మీకు బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అందరూ పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ రిజల్ట్ చూస్తారు త్వరలో. థ్యాంక్ యూ సో మచ్.